జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ KPHB కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ATM పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం సూపర్ 6 పథకాలు. తుని నియోజకవర్గం కూటమి అభ్యర్థి యనమల దివ్య. చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారం. చల్లబడిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు. నామినేషన్ ముందు షర్మిల ఆసక్తికర ట్వీట్. సీఎం రేవంత్ బీజేపీకి ఏజెంట్, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. పాకిస్తాన్లో భారీ వర్షాలు, 87 మంది మృతి. మస్క్ భారత పర్యటన వాయిదా. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్లో 2 కెప్టెన్లకు జరిమానా. తొలి దశలో ఎన్డీఏకు అనుకూలంగా ఓటింగ్. లోక్సభ తొలి దశ పోలింగ్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పేద ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టిందని తుని నియోజకవర్గం కూటమి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం తొండంగి మండలం శృంగవృక్షంపేట, వాగదారిపేట గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నేత యనమల అప్పారావు, యువ నేతలు కొయ్య సీనుబాబు, యనమల రాజేష్తో కలిసి వచ్చిన యనమల దివ్యకు 2 గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని సోదరి పులివర్తి ధనలక్ష్మి ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిలో వైసీపీ ప్రభుత్వ బాధితులు ఉన్నారని, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి రాక్షస ప్రభుత్వాన్ని తరిపికొడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మహిళా అధికార ప్రతినిధి కళావతి, చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కొత్తూరు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేంద్ర, చంద్రగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సావిత్రి, తిరుపతి రూరల్ మండలం మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకు బగబగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణంలో మార్పుల వల్ల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఇక వీకెండ్ కావడంతో మరో 3 రోజుల పాటు వెదర్ చల్లగానే ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో నగర ప్రజలు టూర్లు, షాపింగ్ వంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు. కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేసే ముందు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సమయంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన వారికి శుభాకాంక్షలు. అందుకని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. నాన్న, బాబాయిని మర్చిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ వేశారు. శనివారం కడప కలెక్టరేట్ లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. షర్మిల నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జైరాబాద్ పట్టణంలోని విలేకరుల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేర్వేరని చెప్పారు. ముస్లిం ఓటర్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్.
I'm Dr. Meenal Chandra. I'm the co-founder of EPON Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466 44441. వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆయా ఘటనల్లో 87 మంది మరణించినట్లు అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. మరో 80 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షాలతో 2715 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. వర్షాలతో ఆస్తి ప్రాణ నష్టంపై పాక్ ప్రధాని షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా తెలియజేశారు. టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలోనే భారత్ లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినట్లు ట్వీట్ చేశారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో 2 కెప్టెన్లకు జరిమానా పడింది. నిన్నటి చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో 2 జట్ల కెప్టెన్లు రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ భారీ జరిమానాలు ఎదుర్కొన్నారు. నిర్ణీత సమయానికి బౌలింగ్ ను పూర్తి చేయకపోవడంతో ఇరు జట్ల సారథులకు బీసీసీఐ 12 లక్షల చొప్పున జరిమానా విధించింది. లోక్సభ తొలిదశ పోలింగ్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి పోలింగ్ లో ఎన్డీఏకు అనుకూలంగా ఏకపక్ష ఓటింగ్ జరిగినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి నాయకుడెవరో ఆ నేతలు తేల్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోయారని, ఇప్పుడు వయనాడ్ నుంచి పారిపోతారని చెప్పారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 74వ బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విష్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా, పాలనాపరంగా చంద్రబాబు అనుభవజ్ఞులు. చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. జైలు జీవితం గడిపిన మనోనిబ్బరం కోల్పోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టి కలిగిన నాయకుడు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేద ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం సూపర్ 6 పథకాలు. తుని నియోజకవర్గం కూటమి అభ్యర్థి యనమల దివ్య. చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారం. చల్లబడిన వాతావరణం. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు. నామినేషన్ ముందు షర్మిల ఆసక్తికర ట్వీట్. సీఎం రేవంత్ బీజేపీకి ఏజెంట్. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. పాకిస్తాన్లో భారీ వర్షాలు, 87 మంది మృతి. మస్క్ భారత పర్యటన వాయిదా. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో 2 కెప్టెన్లకు జరిమానా. తొలి దశలో ఎన్డీఏకు అనుకూలంగా ఓటింగ్. లోక్సభ తొలిదశ పోలింగ్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.